నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టరైజేషన్ చేశాను, కానీ నాకు టిల్లులో వన్లోన లేవు లేవు అలాంటి సో యా ఆటోగ్రాఫ్. టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, విల్ బీ ద నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాతో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు నేల అంటారు అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను దాన్ని నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరైనా ఎవరితో నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేయరు, దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు నెగటివ్స్ ఉండాలి. ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే సిట్ అండ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ లిటిల్ మోర్ టు. నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నో నేమ్ దట్. ఓకే.